మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్ అయితే చూస్తున్నాము. ఇన్ఈక్వాలిటీ ఇంట్రడక్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ లో విన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీలోని క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు సింపుల్ గా ప్రిలిమ్స్ లోని అనే వాటి గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం మోడరేట్ లెవెల్ కి వెళ్తున్నాము. ఈ మోడరేట్ లెవెల్ ఒకటి నేర్చుకున్నట్లయితే కనుక ఇన్ఈక్వాలిటీస్ క్లాస్ అయితే కంప్లీట్ అవుతుంది. వాళ్ళని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. అయితే ఈ మోడరేట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక మాక్సిమం ప్రిలిమ్స్ లో ఇది ఇవ్వరు, కానీ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నా ఉంటే ఫుల్ గా నేర్చుకోవాలి. మీకు ప్రీవియస్ క్లాస్ లో ఏదైతే చెప్పానో అవి మనకి ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ లోని ఇస్తారు. అది 3 or 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మోడరేట్ లెవెల్. ఈ క్లాస్ కూడా వినండి. వింటే ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ గా క్లియర్ అయినట్లే, మెయిన్స్ యూజ్ అవుతుంది. సో ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఈజీ లెవెల్ నుంచి మోడరేట్ నుంచి డిఫికల్టీ వరకు నేర్చుకోవాలి మనం. ఇది మోడరేట్ టు డిఫికల్టీలోకి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అయితే చూద్దాం. మనకి వారు ఇచ్చే క్వశ్చన్స్ లో ఎలా ఉంటుంది అంటే కనుక ఎగ్జామ్స్ లోని ఇక్కడ మనకి సింబల్స్ ఇస్తారు, ఏ కాపీరేట్ బి అని ఇచ్చి ఇక్కడ ఏమిస్తారు అంటే కనుక ఏ లెస్ దాన్ బి అని ఇస్తారు. మనకి ఇక్కడ డైరెక్ట్ గా అయితే నేను ఏ లెస్ దాన్ బి అని వేసాను, వాళ్ళు అలా ఇవ్వరు, మనకి ఇలా ఇస్తారు, మ్యాటర్ రూపంలో ఇస్తారు. దాన్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకొని ఓకే ఈ సింబల్ కి ఇది, ఈ సింబల్ కి ఇది అని చెప్పేసి ఓ పక్కన రాసుకోవాలి. సో కాపీరేట్ కి వచ్చేసి ఏ లెస్ దాన్ బి అన్నారు. హ్యాష్ తీసుకున్నట్లయితే కనుక ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇది వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ బి. డాలర్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నారు. @ వచ్చేసి నైదర్ స్మాలర్ దెన్ నార్ గ్రేటర్ దాన్ అని ఇస్తారు. ఏ అనేది నైదర్ స్మాలర్ దెన్ నార్ గ్రేటర్ దాన్ బి అంటే ఇక్కడ చూడండి, ఏ అనేది బి కన్నా స్మాల్ కాదు, అట్ ది సేమ్ టైం గ్రేటర్ దాన్ కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటి ఆ సింబల్ ను మనం ఏమని ఇండికేట్ చేసుకోవాలి అనేది జాగ్రత్తగా చూడండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నాకున్న అమ్మాయి అంటే మా పాప వేరే వాళ్ళ పాప కన్నా చిన్నది కాదు పెద్దది కాదు అని చెప్తున్నాము. అంటే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చిన్నది కాదు పెద్దది కాదు అంటే ఏంటి, ఈక్వల్ ఏజ్ అన్నమాట. అంటే చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు అంటే సమానంగా ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడ కూడా మనకు క్వశ్చన్ లో ఇచ్చింది అదే, నైదర్ స్మాలర్ దాన్ నార్ గ్రేటర్ దాన్ బి అని అన్నారు. అంటే అక్కడ లెస్ దాన్ కాదు గ్రేటర్ దాన్ కాదు అంటే ఏ అనేది బికి ఈక్వల్ అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి అనేది మనకి ఇలాగే మ్యాటర్ రూపంలో ఇస్తారు, ఏ లెస్ దాన్ బి. అప్పుడు మనం సింబల్స్ ని సపరేట్ చేసుకునే ఎగ్జామ్ లోని కాపీరేట్ అనగానే ఓకే లెస్ దాన్, హ్యాష్ ప్లేస్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. నెక్స్ట్ దీని ప్లేస్ లో గ్రేటర్ దాన్ పెట్టుకోవాలి. డాలర్ ప్లేస్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. @ ప్లేస్ లో ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఈ సింబల్స్ మాత్రమే మీ ఆన్సర్ షీట్ లో వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే స్టేట్మెంట్ అనేది ఇస్తారు. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఆ ప్లేసెస్ లో ఏవైతే సింబల్స్ ఉన్నాయో వాటిని మనం రీప్లేస్ చేసుకోవాలి. చేసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం క్వశ్చన్ ని. వి హ్యాష్ ఎస్ అన్నారు. అంటే హ్యాష్ అంటే ఎంత, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఎస్ కాపీరేట్ అన్నారు. కాపీరేట్ వచ్చేసి లెస్ దాన్. ఎల్ కాపీరేట్ జే. కాపీరేట్ అంటే లెస్ దాన్ జే. ఇది స్టేట్మెంట్. వాటికున్న కంక్లూజన్ ఏంటి, 1 or 2 అని ఇచ్చారు. వి కాపీరేట్ ఎల్. కాపీరేట్ అంటే లెస్ దాన్. ఎస్ కాపీరేట్ జే. ఎస్ లెస్ దాన్ జే. ఇప్పుడు ఈ రెండు అవునా కాదా అనేది మనం చూసుకోవాలంటే ఇచ్చిన స్టేట్మెంట్ ని ఈ రెండు కూడా సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది. వీతో కంపేర్ చేస్తే ఎల్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూడండి, వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఎస్ లెస్ దాన్ ఎల్. వికి ఎల్ కి మధ్య రిలేషన్ ఏమవుతుంది, ఇక్కడ వీతో కంపేర్ చేస్తే ఎల్ అనేది ఎక్కువ. సో అది కన్ఫర్మ్, మనకి కన్ఫర్మేషన్. సో స్టేట్మెంట్ 1 ని ఇది సాటిస్ఫై చేస్తుంది. కంక్లూజన్ 1 అనేది స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేస్తుంది. ఎస్ లెస్ దాన్ జే ఇక్కడ క్లియర్ గానే తెలుస్తుంది, ఎస్ కన్నా జే అనేది పెద్దగా ఉంది అని చెప్పేసి. సో 2 కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ మనం పెట్టవలసిన ఆప్షన్ ఏంటి అంటే కనుక కంక్లూజన్ 1 ఫాలో చేస్తుందా, 2 ఫాలో చేస్తుందా, లేదంటే బోత్ ఫాలో చేస్తున్నాయా, లేదంటే ఈదర్ ఆర్ కండిషన్ వస్తే ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నైదర్ నారా అనేది చూసుకున్నట్లయితే కనుక
ఇక్కడ మనకి ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ కూడా టూ కంక్లూజన్ కూడా స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో బోత్ 1 and 2 ఫాలో అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఎం హ్యాష్ ప్లేస్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ కాపీరేట్ జే లెస్ దాన్ జే హ్యాష్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇచ్చినటువంటి కంక్లూజన్ ఎం హ్యాష్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆర్ కాపీరేట్ హెచ్. ఇప్పుడు ఇవి సాటిస్ఫై చేస్తున్నాయి లేదో చూద్దాం. ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అన్నారు, కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, మధ్యలో లెస్ దాన్ ఉంది. అంటే మనకి కన్ఫర్మేషన్ ఏముంది, హెచ్ కన్నా ఎం అనేది చాలా చిన్నది అనే ఒకటి కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఈక్వల్ అనేది కాదు. సో ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అనేది ఈ స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేయలేకపోయింది. సో 1 ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ గివెన్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్ కి వెళ్ళిపోయింది. ఆర్ లెస్ దాన్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ ఉంది ఏంటి, ఆర్ తో కంపేర్ చేస్తే హెచ్ అనేది హైగా ఉంది అని చెప్పేసి. సో ఆర్ లెస్ దాన్ హెచ్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ని 2 అనేది ఒకటే కంక్లూజన్ సాటిస్ఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పెట్టవలసిన ఆప్షన్ ఏంటి అంటే కనుక ఓన్లీ 2 ఫాలోస్. 2 ఏదైతే ఉందో అది ఇక్కడ ఓన్లీ ఫాలో చేస్తుంది అని అయితే మనం చెప్పగలుగుతాం. సో మనకి ఇది డిఫికల్టీ ఆర్ మోడరేట్ లెవెల్ అవుతుంది. సో మనకి ఏ సమ్ ఇచ్చినా సరే ఇలాగే ఇస్తారు, మ్యాటర్ రూపంలో ఇస్తారు, సింబల్స్ ఇస్తారు, దానికి మ్యాటర్ ఇస్తారు. దాన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని మీరు ఇచ్చిన దాని క్వశ్చన్ పేపర్ లోని ఈ సింబల్ తీసుకొని ఓకే దీనికి లెస్ దాన్ వస్తుంది, దీనికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది అని చెప్పేసి వేసేసుకొని ఇచ్చిన స్టేట్మెంట్ లో కనుక వాళ్ళని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనం ఈజీగా ప్రతిదీ కూడా సాల్వ్ చేయగలుగుతాము. అయితే ఏంటి అంటే కనుక చాలా మంది మ్యాజిక్ బాక్స్ ద్వారా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా క్లాసెస్ లో వింటారు, వినే ఉంటారు. సో మ్యాజిక్ బాక్స్ యూజ్ చేయడం వల్ల మీరు అంత ఈజీగా అయితే దాన్ని సాల్వ్ చేయగలరు అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే దానికి కన్ఫ్యూజన్ అవుతారు. అవన్నీ చూసుకొని ఇలా అనుకుంటా చేసేటప్పటికి ఎక్కడైనా చిన్నది మిస్ అయింది అంటే కనుక దాన్ని పూర్తిగా మీరు చేయలేరు, మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. సో మ్యాజిక్ బాక్స్ అనేది మీరు అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మ్యాజిక్ బాక్స్ కాకుండా ఇలా ఇచ్చిన సింబల్స్ ఏదైతున్నాయో వాటిని మనం అరేంజ్ చేసుకుని దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఈజీగా చేసేయగలుగుతారు. మ్యాజిక్ బాక్స్ కన్నా ఇది ఈజీగా ఉంటుంది. ఎప్పుడు అంటే కనుక ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. సో ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇన్ఈక్వాలిటీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్ ఆల్సో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే.